విశాఖపట్నం కేజీహెచ్లో చికిత్స పొందుతున్న కురుపాం బాధిత విద్యార్థులను హోంమంత్రి అనిత పరామర్శించారు. బాధితులతో మాట్లాడి అనారోగ్య కారణాలను తెలుసుకున్నారు. తర్వాత విద్యార్థులకు అందిస్తున్న చికిత్సల గురించి కేజీహెచ్ వైద్యులతో మాట్లాడారు. గిరిజన విద్యార్థుల అనారోగ్యానికి కారణాలు అన్వేషించడానికి నిపుణులతో కమిటీ వేశామని మంత్రి అనిత చెప్పారు. గత ప్రభుత్వంలో 2 గిరిజనులు డిప్యూటీ సీఎంలుగా ఉన్నప్పుడు ఒక్క ఆశ్రమ పాఠశాలైనా సందర్శించలేదని హోంమంత్రి ఎద్దేవా చేశారు. మొత్తం స్టాఫ్ అందరూ కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి పిల్లలకి ఎప్పటికప్పుడు బ్లడ్ టెస్ట్ కూడా చేస్తూ ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా చూసుకునే బాధ్యత కూడా తీసుకున్నారు. ఈరోజు ప్రత్యేకంగా నేను కూడా ఒక పిల్లలు వచ్చి ఒకసారి పరామర్శించి పిల్లలు పొజిషన్ ఎలా ఉందని చూడడానికి ఈరోజు నేను కూడా ఇక్కడికి రావడం జరిగింది. బై గాడ్స్ గ్రేస్ పిల్లలందరూ కూడా కోలుకుంటున్నారు, అందరూ కూడా యాక్టివ్గా ఉన్నారు. ఈరోజు ప్రతి ఒక్క పిల్లల్ని కూడా నేను పలకరించడం జరిగింది. ఈరోజు పర్టికులర్గా ఒక ఎక్స్పర్ట్ కమిటీ కూడా వైద్యుల ఎక్స్పర్ట్ కమిటీ కూడా ఏర్పాటు చేసి ఏదైతే రూట్ కాజ్ ఏదైతే ఉందో దీని అందరికీ జరగడానికి గల కారణాలు ఏదైతే ఉన్నాయో దాన్ని పరిశోధించి దాని మీద సమగ్రంగా విచారణ జరిపి పర్టికులర్గా దానికి వే ఫార్వర్డ్ కూడా తీసుకోవడానికి ఈరోజు గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. ఈ విషయం తెలిసిన వెంటనే ఎవరైతే దీనికి ముందు బాధ్యత వహించాల్సిన వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఈరోజు మంత్రి గారు కూడా కుటుంబం హాస్టల్కి కూడా వెళ్తున్నారు. అక్కడ కూడా ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకుని ఫర్దర్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాం. ముఖ్యంగా చిన్నపిల్లలు అదేవిధంగా ముఖ్యంగా గిరిజనులు అందరికీ పక్షాన ఈరోజు ఆరోగ్య పరిస్థితులు ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా చూసుకునే బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకుంటుంది. మీ అందరికీ తెలుసు ఈరోజు బిలో ప్రావర్టీ లైన్ వాళ్ళకి కూడా 25 lakhs వరకు కూడా ఈరోజు ఆరోగ్య ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు కూడా మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. వైద్యం పరంగా కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటున్నాం. ప్రత్యేకంగా స్కూల్స్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఎస్పెషల్లీ వర్షాకాల సమయంలో ఫుడ్ కానీ వాటర్ కానీ ఇచ్చేటప్పుడు ఎటువంటి ప్రాక్టీసెస్ చేయాలన్న దాని మీద కూడా ఒక ఎస్ఓపి ఇచ్చి దాని ప్రకారంగా అన్ని హాస్టల్స్లోనే కూడా జరిపించే బాధ్యత కూడా తీసుకుంటాం. కేజీఎస్ సూపరింటెండెంట్ గారు అదేవిధంగా మొత్తం స్టాఫ్